హాయ్ అండి. మనం అంతా కూడా రాత్రిపూట డ్రీమ్స్ కలలు కంటూ ఉంటాం అప్పుడప్పుడు. అది ఎందుకని మీరు ఆలోచించారా? దాన్ని నేను మీకు ఈ చిన్న వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీ అంతా కూడా రెస్టింగ్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది, కానీ బ్రెయిన్ మాత్రం యాక్టివ్గా ఉంటుంది. ఈ డీప్ స్లీప్లో బ్రెయిన్ ఏం చేస్తుందంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి విషయాలనంతా కూడా నెమరు వేసుకుని దాన్నంతా కూడా కన్సాలిడేట్ చేసి ఇన్ఫర్మేషన్ చిన్నదిగా చేసి బ్రెయిన్లో దాచిపెట్టుకుంటూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో భాగంగా ఇది కొన్ని స్టోరీస్ని క్రియేట్ చేస్తుంది. ఇది స్టోరీస్ని క్రియేట్ చేసినప్పుడు మీ బాడీ అనేటువంటిది యాక్టివ్గా ఉండదు, బాడీ అనేటువంటిది ఇన్యాక్టివ్గా ఉంటుంది. మీరు పడుకొని డీప్ స్లీప్లో ఉన్నారు కాబట్టి అప్పుడు మీకు అది ఒక కళలాగా జరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అదే కళ అంటే. కాకపోతే కొన్నిసార్లు మీకు చాలా మంచి కళలు వస్తాయి, కొన్నిసార్లు బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి. అది ఎందుకని చూసినట్లయితే అది మోస్ట్లీ మీకు ఆ రోజు లేదంటే 2-3 రోజుల ముందు మీకు జరిగిన విషయాలు లేదంటే మీరు తలుచుకున్న విషయాల గురించి అయి ఉంటుంది. ఉదాహరణకి మీరు ఒక ఇష్టమైన పర్సన్ని లేదంటే మీకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి అనుకుంటా ఉన్నారు. మీకేమనిపిస్తుంది అంటే డ్రీమ్స్లో ఆ పర్సన్ మీరు కలిసినట్టు, లేదంటే ఆ పర్సన్ మీతో చాలా బాగా మాట్లాడుతున్నట్టు, మీరిద్దరు కూడా ఒక రెస్టారెంట్కి వెళ్ళినట్టు, అలాగా సంథింగ్ హ్యాపీ డ్రీమ్స్ అనేటువంటి వస్తాయి. ఇంకొక యాంగిల్లో చూసినట్లయితే మీరు ఎగ్జామ్ గురించి బాగా నర్వస్ అయిపోతున్నారు, బాగా స్ట్రెస్ అయిపోతున్నారు. ఆ టైంలో ఎలాంటి డ్రీమ్ వస్తుంది అంటే మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినట్టు, క్వశ్చన్ పేపర్లో మీకు తెలియని క్వశ్చన్లు ఉన్నట్టు, లేదంటే ఎగ్జామ్కి లేట్గా వెళ్ళినట్టు, రిజల్ట్స్ వచ్చేసినట్టు, అలాంటి డ్రీమ్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. సో మోస్ట్లీ మీరు పదే పదే ఏదైతే ఒక విషయాన్ని అనుకుంటారో లేదంటే ఒక విషయం గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారో అదే మీకు డ్రీమ్స్గా వస్తూ ఉంటాయి. సో నైట్ పూట మీరు పడుకున్నప్పుడు మీ బ్రెయిన్ అనేటువంటిది ఒక మూవీ డైరెక్టర్ లాగా అప్పుడప్పుడు సినిమాలు క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే కొన్నేమో బ్లాక్ బస్టర్ అవుతాయి, కొన్నేమో అంత సక్సెస్ అవ్వవు.